నానా నానా ఏమండి ఇలా రండి. ఏమిటి? మీ చెల్లెలు వచ్చింది. వస్తే ఏంటంట? ఈవేళ జీతాలు ఇచ్చే రోజు. లోపల పదండి. ఇదిగో నాన్న డబ్బు. నీ ఎల్ఐసి ప్రీమియం 3 వాయిదాలు కట్టు. శశి, ఎందుకమ్మా నెల నెల వాయిదాలు కట్టి నీ కష్టార్జితాన్ని పాడు చేసుకుంటావు? ఆ డబ్బు ఇలా ఇచ్చి వేలకు వేలు సంపాదిస్తాను వ్యాపారం చేసి. వ్యాపారం? మా శవాలతో చేస్తావురా నువ్వు వ్యాపారం? బ్యాంకులో డబ్బు కాజేసి ఆ డబ్బుతో జూదమాడి బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకున్నావు. నా ప్రావిడెంట్ ఫండ్ అంతా దానికే కట్టేశాం. మళ్ళీ ఇప్పుడు డబ్బిస్తే ఏ ప్యాకెట్కో తగలేస్తావు. అవునన్నయ్య, నాన్న ఎల్ఐసి డబ్బు నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు నాకు తెలిసే. 2 ఏళ్ల తర్వాత ఆ పాలసీ మెచ్యూర్ అయ్యి డబ్బు చేతికొస్తే దర్జాగా మొగుడిని కొనుక్కుని ఇంట్లోంచి చెక్కేద్దామని నీ ప్లాన్. వీళ్ళకి పెళ్లిళ్ళు కూడాను. అదిగో కట్నం ఇవ్వకుండా మొగుడిని వదిలేసింది ఒకటి ఇంట్లో ఉండగా దీనికి పెళ్లి అవుతుందా? చూడండి ఎలా నవ్వుతుందో. మనం ఏం మాట్లాడినా లెక్క లేకుండా ఉంది. పదండి పోదాం. అమ్మా శశి, అంతంత మాటలు పడుతూ ఎలా నవ్వగలుగుతున్నావమ్మా? ఆకాశంలో ప్రయాణం చేస్తూ ప్రమాదం జరగబోతుందని తెలిసి ప్రయాణికులకు నవ్వుతూ ధైర్యం చెప్పే ఉద్యోగం నాన్న మాది. నా దృష్టిలో గగనంలో ప్రయాణించే విమానానికి త్రిశంకు స్వర్గంలో ఉన్న మన కుటుంబానికి తేడా లేదు నాన్న. శశి, కాఫీ తీసుకో. అన్నయ్య అన్న మాటలకు బాధపడుతున్నావు అక్కయ్య? బాధపట్టు, నా నిత్య కుర్చాల్లో ఒకటైపోయింది. సుందరి, నువ్వు నాది పెట్టుకున్నావు. మీదా? అవును. సారీ, టోపీలు మారిపోయినాయి. టోపీలే కాదు, మనస్సులు కూడా మారిపోయినాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెంటనే కాదు, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఐసి, నువ్వు ఇంటికెళ్ళి గుండెల్లో చేయి పెట్టుకుని కెలుక్కో. 2 గుండెలు తగులుతాయి. అందులో ఒకటి నాది, ఒకటి నీది. ఏమంటావు? డ్యూటీలో ఉన్నప్పుడు నేనేం అనలేను. నా పేరు చిట్టి, సెక్యూరిటీలో పనిచేస్తున్నాను. వెళ్ళొస్తాను. బయట ఎక్కడైనా కలుద్దాం. బాయ్. హలో యుగంధర్. హాయ్ చాణక్య. హౌ ఆర్ యు? ఓకే ఫైన్. ఏంటిలో వచ్చావు? ఏదో చిన్న పని మీద వచ్చాను రా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఏమైనా నేను చూసి చాలా కాలం అయిందిరా. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావా? నేను R&B లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. ఏమిటి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఆఫీస్ రా? ఓ మై హార్టీ కంగ్రాచులేషన్స్. బై ది వే, ఇది నా విజిటింగ్ కార్డ్. నువ్వు ఎప్పుడైనా వచ్చి సరదా కలుస్తుండు. ఓకే. మొత్తానికి గెటప్ లో భలే అందంగా ఉన్నావురా. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. క్యారీ ఆన్, క్యారీ ఆన్. హాయ్. ఇవన్నీ వెంటనే డిస్పాచ్ చేయమని. ఓకే. మార్నింగ్ సార్. హలో చాణక్య. హలో సార్. ప్రొద్దుటి నుంచి కనపడలేదు, ఎక్కడ పోయావా? మొన్న ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన వ్యక్తుల గురించి ఆచూకీ కనిపెట్టాను. ఎందుకయ్యా వృధాశ్రమ? ఈ సిటీలో వీధికి ఒక కుళాయి లేదేమో గానీ సందుకు ఒక స్మగ్లర్ ఉన్నాడు. అలా అనకండి సార్. ఆ చనిపోయిన వ్యక్తి పేరు నీరో అని తెలుసుకున్నాను. అతని వెనుకున్న వ్యక్తి పేరు రాణా గారు ఈవినింగ్ పార్టీకి రమ్మని మనందరికి ఇన్విటేషన్స్ పంపించారు. చాణక్య, పేరేమిటన్నావు? పేరు ఇంకా తెలియదులేండి. అవును, ఈ రాణా ఎవరు? రాణా గారి గురించి తెలీదా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మల్టీ మిలియనీర్, అన్నదాత, ఆశ్రితవత్సలుడు. అంతగా పొగుడుతున్నారు. అతను మీకు బంధువా? కాదు, దీనబంధు. సార్, రాణా గారు మీకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రాణా, నమస్కారం. దామోదరం, వెల్కమ్. హలో మిస్టర్ చాణక్య, వెల్కమ్. మీరు ఊరికి కొత్త, నాకు కొత్త, నా అంతస్తు కొత్త. అందుకని ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుందని మీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ. సో యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. కమాన్ కమాన్ మిస్టర్ చాణక్య, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఐజీఎఫ్ పోలీస్ మిస్టర్ రంజిత్. హలో. హలో. గ్లాడ్ టు మీట్ యు. కలెక్టర్ కైలాసరావు. హలో సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, శ్రీ రాణా గారు భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని మనందరికీ తెలుసు.
కోటీశ్వరులైన ఐశ్వర్యవంతులు స్వార్థం చూసుకుంటారే గాని దానం చేయడానికి చేతులు రావు. కానీ శ్రీ రాణా గారు మన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 2 ఎకరాలు విరాళంగా ఇచ్చారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి మన డిపార్ట్మెంట్ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిస్టర్ చాణక్య, మనం అచ్చటికి వెళ్ళి ముచ్చటించుకుందామా? ముచ్చటించుకోవడానికి ఎచ్చటికైనా నాకు అభ్యంతరం లేదు. కమాన్, హ్యావ్ ఏ డ్రింక్. నో థ్యాంక్ యూ. మిస్టర్ చాణక్య, భారతదేశపు జనాభా ఎంత? 70 కోట్లు. దానికో 3 కలుపుకో, 73 కోట్లు నాకున్న ఆస్తి. ఈ దేశంలో ప్రతి మనిషి నెత్తి మీద 1 రూపాయి పెట్టినా 3 కోట్లు ఇంకా నాకు మిగిలే ఉంటాయి. రాజమండ్రి దేనికి ప్రసిద్ధో మీకు తెలుసా? పవిత్రమైన గోదావరి గలగలా పారుతుంది. కాదు, అక్కడ సెంట్రల్ జైలు ఉంది. అందులో ఎన్ని కోట్లు గడించినా తప్పు చేసిన మీలాంటి స్మగ్లర్స్ ని మూసేయడానికి, మీరు లెక్క పెట్టుకోవడానికి 7 చూపుల సెల్స్ ఉంటాయి. చూడు మై డియర్ యంగ్ కస్టమ్స్ ఆఫీసర్, నేను స్మగ్లర్ని అని చెప్పినా నిస్సహాయంగా మీ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోవడం తప్ప నన్నేమీ చెయ్యలేరు. ఎందుకంటే నేను సాక్ష్యాలకు దొరకను. చూడు మై డియర్ ఓల్డ్ స్మగ్లర్, నా కన్ను పడిన నేరస్తుడెవ్వరూ ఇంతవరకు సంకెళ్ళు పడకుండా తప్పించుకోలేదు. నగరంలో నాకు ఎలాంటి ఆఫీసర్లతో పరిచయం ఉందో నీకు తెలుసా? అనవసరంగా ప్రగల్భాలు పలుకుతున్నావు. నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చేసిన వాడు విద్యార్థి నాయకుడవుతున్నాడు, రిగ్గింగ్ చేసిన వాడు రాజకీయ నాయకుడవుతున్నాడు, స్మగ్లింగ్ చేసిన వాడు ప్రపంచానికే నాయకుడవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చేసిన వాడు కాలేజీ నుంచి డీబార్ అవుతున్నాడు, రిగ్గింగ్ చేసిన వాడు ఎలక్షన్స్ నుంచి డీబార్ అవుతున్నాడు, స్మగ్లింగ్ చేసిన వాడు జైలు బార్స్ వెనక్కి వెళ్లి తీరుతాడు. ఛాలెంజ్ ఈజ్ మై గేమ్. చాణక్య ఈజ్ మై నేమ్. ఆగు. నేను తలుచుకుంటే ఇందరి మధ్య నిన్ను మర్డర్ చేసి ఇక్కడే పాతిపెట్టి కేసు లేకుండా చేసుకోగలను. కానీ నువ్వు నా గెస్ట్ హౌస్ అని కుదిరేస్తున్నావు. నేను తలుచుకుంటే వీళ్ళందరి కళ్ళ ముందే నీ కీళ్లు విరిచి వీళ్ళందరూ చూస్తుండగానే వెళ్ళిపోగలను. కానీ నువ్వు నన్ను పిలిచిన హోస్ట్ అయిపోయావు. వస్తాను. హాయ్ శశి, కాఫీ తాగుదాం, వస్తావా? నో థ్యాంక్స్. పోనీ కూల్ డ్రింక్? అక్కర్లేదు. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నా. నాకు టైం లేదు. హలో చాణక్య, ఆ రోజు టేక్ ఆఫ్ అయిన విమానంలో అలా వెళ్ళిపోయారేంటండి? ఏ రోజు? అదే మీరు ఫైట్ చేసి నన్ను కాపాడిన రోజు. ఆ సంఘటన ఇంకా మీకు గుర్తుందా? పరమకిరాతకుడి బారి నుండి నన్ను కాపాడిన మిమ్మల్ని మర్చిపోతే నేను మనిషినే కాను. ఆ రోజు చెప్పే అవకాశం లేకపోయింది. చాలా చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే తీర్చుకుంటాను. ఏమిటండో రుణం గిణం అనే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, మీకు రుణం తీర్చుకునే అవకాశం కలిగిస్తాను. ఈ రోజు నాకు డ్యూటీ హాఫ్. ఈ సిటీ కొత్తగా వచ్చా. నాకు ఈ నగరంలో ఉండే అందమైన ప్రదేశాలు అవి మీరు గైడ్ గా. ఈ రోజు నేను మీకు గైడ్. ఓకే, థ్యాంక్ యూ. బయటికి తాగుదాలండి.